హలో ఆల్, ఇవాళ నేను మీకు మీ బిఫోర్ యూ అనే హాలీవుడ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది 2016లో రిలీజ్ అయిన వన్ ఆఫ్ ద బెస్ట్ లవ్ స్టోరీ. ముందుగా మనకి హీరో విలియం ట్రైనర్ని చూపిస్తారు. అతను ఒక బ్యాంకర్. అతను తన గర్ల్ ఫ్రెండ్ ఎలిసాతో ఉంటాడు. ఒకరోజు విల్ ఆఫీస్ బయలుదేరేటప్పుడు అదే టైంలో బాగా వర్షం పడుతూ ఉంటుంది. విల్ రోడ్ క్రాస్ చేసేటప్పుడు సడన్గా అతనికి ఒక బైక్ అడ్డుగా వస్తుంది. ఆ సీన్ తర్వాత నెక్స్ట్ సీన్లో హీరోయిన్ని చూపిస్తారు. ఆమె పేరు లూయిసా క్లర్క్. తను ఒక బేకరీలో వర్క్ చేస్తూ ఉంటుంది. కానీ ఆమె షాప్ ఓనర్ తనకి డబ్బులు పే చేసి రేపటి నుండి రావద్దు అని చెప్తాడు. లూయిసాకి జాబ్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆమె ఒక్కతే వాళ్ళ ఇంట్లో పనిచేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్నకి జాబ్ ఉండదు. లూయిసా జాబ్ మానేస్తే వాళ్ళ ఇల్లు ఎలా గడుస్తుందని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకా లూయిసా కంగారు పడుతూ ఉంటారు. ఇలా ఉండగా జాబ్ ఏజెన్సీ అతను లూయిసాకి ఒక జాబ్ చూస్తాడు. ఒక ప్యారలైజ్డ్ అయిన వ్యక్తికి కేర్ టేకర్గా ఉండాలి అని. ఆ జాబ్ లూయిసా ఇంటికి దగ్గరగా ఉంటుందని చెప్తాడు. దీంతో లూయిసా ఇంటర్వ్యూకి వెళ్తుంది. ఆమె వెళ్ళిన హౌస్ చాలా పెద్దగా ఉంటుంది. అక్కడ లూయిసాని ఒక పెద్దావిడ ఇంటర్వ్యూ చేస్తుంది. అప్పుడే లూయిసాకి అర్థమవుతుంది లూయిసా చూసుకోవాల్సింది ప్యారలైజ్డ్ అయ్యి వీల్ చైర్లోనే ఉంటున్న ఆమె కొడుకుని అని. అతను ఎవరో కాదు, మనకి మూవీ స్టార్టింగ్లో చూసిన హీరో విలియం అని. అప్పుడు జరిగిన బైక్ యాక్సిడెంట్లో విలియం ప్యారలైజ్డ్ అయ్యి వీల్ చైర్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. విల్ వాళ్ళ అమ్మ లూయిసాని హీరోకి పరిచయం చేస్తుంది. అలాగే విల్కి మెడికల్ సపోర్ట్ ఇవ్వటానికి నేతన్ అనే వ్యక్తి కూడా అక్కడ ఉంటాడు. లూయిసా విల్తో ఎంత క్లోజ్గా మాట్లాడడానికి ట్రై చేసినా విల్ ఆమెను పట్టించుకోడు. అలాగే లూయిసా రోజు చాలా విచిత్రమైన బట్టలు వేసుకొని వస్తూ రోజు విల్కి గుడ్ మార్నింగ్ చెప్తూ ఉంటుంది. కానీ విల్ మాత్రం ఒక్కరోజు కూడా లూయిసాకి రెస్పాండ్ అవ్వడు. ఒకరోజు లూయిసా విల్తో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ విల్, నువ్వు బాగా వాగుతావని మా అమ్మ చెప్పింది, కానీ నా దగ్గర మాత్రం అలా వాగకు అని చెప్తాడు. ఆ తర్వాత ఒకరోజు విల్ గర్ల్ ఫ్రెండ్ ఎలిసా ఇంకా విల్ క్లోజ్ ఫ్రెండ్ విల్ దగ్గరికి వస్తారు. అలాగే వీళ్ళు ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని విల్కి చెప్తారు. అక్కడే ఉన్న లూయిసా ఇది చూస్తుంది. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక విల్ రూమ్లో ఉన్న విల్ ఇంకా అతని గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ కింద పడతాయి. అప్పుడు లూయిసా వాటిని బాగు చేయాలి అని అనుకుంటుంది. కానీ విల్ లూయిసాతో నేను వాటిని కావాలని కింద పడేశాను అని చెప్తాడు. ఆ తర్వాత లూయిసా తన బాయ్ ఫ్రెండ్ ప్యాట్రిక్తో విల్ గర్ల్ ఫ్రెండ్ పెళ్లి గురించి అతనికి చెప్తుంది. అప్పుడు అతను కూడా ఏం చేస్తుంది తను, విల్ ఇలా ఉంటే ఆమె అతన్ని ఎలా పెళ్లి చేసుకుంటుంది అని అంటాడు. అప్పుడు లూయిసా, ఒకవేళ నువ్వు విల్ ప్లేస్లో ఉంటే నేను ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని అని అంటుంది. ఒకరోజు చాలా మంచు పడటంతో విల్ చాలా సిక్గా ఉంటాడు. అప్పుడు లూయిసా చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఆ తర్వాత డాక్టర్ నేతన్ వచ్చి విల్ని చెక్ చేస్తాడు. ఆ రోజు రాత్రి లూయిసా విల్కి తోడుగా అక్కడే ఉంటుంది. అలాగే విల్ లూయిసాని ఏదో ఒకటి మాట్లాడమని అడుగుతాడు. అప్పుడు లూయిసా ఒక పాట పాడుతుంది. అలాగే తనకి బ్లాక్ స్పాట్స్తో ఉన్న ఎల్లో పాయింట్స్ అంటే చాలా ఇష్టమని చెప్తుంది. ఆ తర్వాత ఒకరోజు లూయిసా మాట్లాడుతూ తనకి ఫ్యాషన్ డిజైనింగ్ చదువుకోవాలి అని ఉందని చెప్తుంది. అప్పుడు విల్ ఆమెతో, మరి ఎందుకు ఇక్కడ జాబ్ చేస్తున్నావని అంటాడు. ఆ తర్వాత లూయిసా టాపిక్ చేంజ్ చేసి నీకు షేవ్ చేయాలి అని షేవ్ చేస్తుంది. అప్పుడే లూయిసా విల్ పేరెంట్స్ మాట్లాడుకోవడం వింటుంది. వాళ్ళు విల్ స్విట్జర్లాండ్కి వెళ్ళి అసిస్టెడ్ సూసైడ్ చేసుకోవాలని అనుకుంటున్నాడని, ఇది వాళ్ళ అమ్మకి ఇష్టం ఉండదు అని, అలాగే 6 నెలల్లో అతని మనసు మార్చుకోవడానికే తనకి ఈ 6 months కేర్ టేకర్ జాబ్ ఇచ్చారని అర్థమవుతుంది. అసిస్టెడ్ సూసైడ్ అంటే కొన్ని కంట్రీస్లో ఎవరికైతే జీవితం నరకంగా ఉంటుందో వాళ్ళకి గవర్నమెంట్ డాక్టర్స్ హెల్ప్తో చనిపోవడానికి హెల్ప్ చేస్తుంది. విల్ కూడా అలాగే చనిపోవాలని అనుకుంటాడు. ఆ తర్వాత లూయిసా ఎలా అయినా విల్ తన మనసు మార్చుకొని ఈ అసిస్టెడ్ సూసైడ్ చేసుకోకుండా ఉండటానికి ట్రై చేయాలని అనుకుంటుంది. విల్కి ఎలా అయినా లైఫ్ మీద హోప్ ఇవ్వాలని అనుకుంటుంది. అప్పుడు లూయిసా విల్ని ఒక మ్యూజిక్ కాన్సర్ట్కి తీసుకువెళ్తుంది. అక్కడ లూయిసా ఒక రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని చాలా అందంగా రెడీ అయి వస్తుంది. అది చూసిన విల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈ ప్రాసెస్లో ఒకరోజు లూయిసా తన బర్త్డే ఉందని ఇంటికి రమ్మని ఇన్వైట్ చేస్తుంది. విల్ లూయిసాకి తనకి బాగా ఇష్టమైన ఎల్లో కలర్ విత్ బ్లాక్ డాట్స్తో ఉన్న ప్యాంట్స్ని గిఫ్ట్గా ఇస్తాడు. అది చూసిన లూయిసా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఒకరోజు విల్ తనకి ప్యారిస్ అంటే చాలా ఇష్టమని, ఎప్పుడు వెళ్ళినా అక్కడ ఉన్న తన ఫేవరెట్ కాఫీ షాప్లో కాఫీ తాగేవాడినని చెప్తాడు. అలాగే లూయిసాని తన గర్ల్ ఫ్రెండ్ ఎలిసా మ్యారేజ్కి తీసుకెళ్ళమని అడుగుతాడు. లూయిసా
విల్ని తీసుకొని వెళ్తుంది. అక్కడ వీల్ చైర్ మీద లూయిసాని కూర్చోపెట్టుకొని డాన్స్ కూడా చేస్తారు. అప్పుడు ఇవాళ లూయిసాతో, ఇవాళ నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు వేసుకున్న పర్ఫ్యూమ్ నీకు బాగా సూట్ అయిందని చెప్తాడు. రోజు నిన్ను చూడటానికి నిద్ర లేవాలి అని అనిపిస్తుంది అని కూడా చెప్తాడు. ఆ తర్వాత లూయిసా విల్ని ప్యారిస్కి వెళ్ళాలి అని అనుకుంటుంది. వీళ్ళతో పాటు నేతన్ని కూడా తీసుకొని వెళ్తారు. అక్కడ పడుకునేటప్పుడు వర్షం పడుతూ ఉంటుంది. అప్పుడు లూయిసా డోర్స్ క్లోజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు క్లోజ్ చేయొద్దు అని చెప్తాడు. అలాగే లూయిసాని తనతో పాటే ఉండమని అడుగుతాడు. అప్పుడు లూయిసా విల్ని కిస్ చేస్తుంది. ఆ తర్వాత రోజు అక్కడే బీచ్లో లూయిసా డాన్స్ చేస్తూ ఉంటుంది. ఆమెని చూసి నవ్వుతూ ఉంటాడు. అప్పుడు లూయిసాతో, నేను నీతో ఒక విషయం చెప్పాలి అని అంటాడు. అప్పుడు లూయిసా, నాకు తెలుసు, నీ మైండ్ చేంజ్ చేయడానికి నేను చాలా ట్రై చేస్తున్నాను, నేను నిన్ను చూసుకుంటాను, నువ్వు ఎలాంటి సూసైడ్ చేసుకోవటం నాకు ఇష్టం లేదు అంటుంది. దాంతో నేను చాలా పెయిన్ని భరిస్తున్నాను, నా లైఫ్ ఇలా ఉండటం నాకు ఇష్టం లేదు, ఇది నా లైఫ్ కాదు, నేను చనిపోవాలని నిర్ణయించుకున్నాను అని చెప్తాడు. దాంతో లూయిసా చాలా ఏడుస్తుంది. నువ్వు ఒక సెల్ఫిష్వి అని తిడుతుంది. చనిపోయే వ్యక్తి కోసం నేను పని చేయలేను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత లూయిసా ఇంటికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న, కొంతమంది మనసు మార్చడం చాలా కష్టం, వాళ్లకు నచ్చింది వాళ్ళని చేయనివ్వటమే బెటర్ అని అంటాడు. దాంతో లూయిసా స్విట్జర్లాండ్కి వెళ్తుంది. అక్కడ చనిపోయే ముందు లూయిసా విల్ని కిస్ చేస్తుంది. ఆ తర్వాత చనిపోయాక లూయిసా ప్యారిస్లో కి ఇష్టమైన రెస్టారెంట్లో కూర్చొని కాఫీ తాగుతూ రాసిన లెటర్ని చదువుతూ ఉంటుంది. అలాగే అందులో లూయిసాతో, నీ కామెడీ అన్నా, నీ డ్రెస్సింగ్ సెన్స్ చూసినా నాకు చాలా నవ్వు వచ్చేది, కానీ స్లోగా నేను నిన్ను లవ్ చేయడం స్టార్ట్ చేశాను అని చెప్తాడు. అలాగే నువ్వు ఒక లాయర్ని కలిస్తే అతను నీకు అకౌంట్లో డబ్బులు వేస్తాడు, ఆ డబ్బులతో నీకు కావాల్సింది చదువుకో అని చెప్తాడు. అలాగే ఒక పర్ఫ్యూమ్ షాప్ పేరు చెప్పి అందులో ఒక పర్టికులర్ పర్ఫ్యూమ్ని కొనుక్కోమని చెప్తాడు. అలాగే అది నీకు బాగా సూట్ అవుతుందని కూడా అంటాడు. ఆ తర్వాత లూయిసాతో ఆ లెటర్లో, నువ్వు నడిచే ప్రతి అడుగులో నేను నీ పక్కనే ఉంటాను అని అంటాడు. అలాగే లవ్స్ యూ అని కూడా చెప్తాడు. ఈ సీన్తో మూవీ అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.